నగార్ పేరుతో జరుగుతున్నది 2, 3 అంశాలుగా మనం చూడొచ్చు. ఒకటి దండకారణ్య ప్రాంతంలో అంటే బస్తరు, మహారాష్ట్రలోని గడ్చిరోలి ఈ ప్రాంతం అంతటా చాలా విస్తారంగా ఖనిజాలున్నాయి. ఆ ఖనిజాలను కార్పొరేట్‌లకు అప్పగించడానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము 175 ఎంఓయూలు సైన్ చేసినాయి. అయితే ఇప్పుడు ఆ ఎంఓయూలను కా కార్పొరేట్‌లకు అప్పగించాలంటే అక్కడ ఆదివాసీల పోరాటం వాళ్ళు తమ అస్తిత్వం కోసం, తమ జంగల్, జమీన్ కోసం చేస్తున్న పోరాటం దానికి అడ్డంగా ఉంది. దానికి మావోయిస్టులు నాయకత్వం వహిస్తున్నారు. అంటే ఇప్పుడు అంటే కొన్నిసార్లు మనకు ఒక ఆర్గ్యుమెంట్ వినిపిస్తుంటుంది. ఏమని ఖనిజాలు లేకపోతే దేశ అభివృద్ధి ఎట్లా అనేది. ఈ దేశ పార్లమెంటే భారతదేశంలో ఆదివాసీలు అత్యంత వెనుకబడిన సమూహాలు, వాళ్లకు ప్రత్యేకమైన సంస్కృతి ఇవన్నీ ఉన్నాయి అనే దీంతోని వాళ్ళ అస్తిత్వం కోసము దీని కోసం భారత పార్లమెంటే చట్టం చేసింది. పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఫర్ షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ అనేది. అట్లా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంది. ఇంకా కాన్స్టిట్యూషన్లోనే రాజ్యాంగంలోనే 5th షెడ్యూల్ ఉంది, 6th షెడ్యూల్ ఉంది. వీటిని అనుసరించి ఖనిజాలు అప్పగించడానికో లేకపోతే మైనింగ్ చేయడానికో కూడా ప్రయత్నించడం లేదు ప్రభుత్వం. అంటే పేసా చట్టం ప్రకారం గ్రామ సభ అనుమతి ఉంటేనే అక్కడ మైనింగ్ కానీ రోడ్లు కానీ ఏదైనా అది అంటే ప్రధానంగా ఈ చట్టాలు కూడా ఎందుకు వచ్చినాయి? 200 ఏళ్లుగా ఆదివాసీలు చేసిన పోరాటం అంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మొట్టమొదటి 1857 తిరుగుబాటు కంటే ముందే తిలకామాంఝీ నాయకత్వంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. అట్లా వందలాది తిరుగుబాట్లు, బస్తర్ ప్రాంతంలో 1910లో భూంకాల్ తిరుగుబాటు, ఇటువంటివన్నీ ఆ తర్వాతి కాలంలో కూడా దేశంలో జరిగిన ఆదివాసీల పోరాటాల కారణంగా ఈ చట్టాలు వచ్చినాయి. అయినా సరే ఆ చట్టాలను ఉల్లంఘించి ఖనిజాలని అప్పజెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ మీరు ఖనిజాలు లేదా సహజ సంపద, సహజ వనరులను దోచుకొని పెట్టుబడిదారులకు లేదా వ్యాపారస్తులకు ఇవ్వడానికే ఈ మావోయిస్టులపై యుద్ధం జరుగుతుందనేది మీ యొక్క భావన. కానీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము ఈ మావోయిస్టుల వలన రాజ్యాంగానికి విఘాతం కలుగుతుంది, ఈ మావోయిస్టులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, ఈ మావోయిస్టులు సాయుధ పోరాటం ద్వారా ఆయుధాలు అక్రమంగా పట్టుకొని ప్రజల్ని హింసిస్తున్నారు, అమాయక పోలీసుల్ని పొట్టన పెట్టుకుంటున్నారు అనేది. అందుకోసమే వాళ్ళ ఏరివేతే మా లక్ష్యంగా అనేది వాళ్ళు చెప్తున్నమాట. అయితే సాయుధులుగా ఉన్న వాళ్ళని అణిచివేయడం కోసం చేస్తున్నాము అని అన్నప్పుడు 2-3 ప్రశ్నలు ఇక్కడ వస్తాయి. ఒకటి, సాయుధ పోరాటం ఏమాత్రం లేని ప్రాంతంలో పేసా చట్టాన్ని అమలు చేస్తున్నారా? పేసా చట్టం అంటే ఏంటి? పేసా చట్టం అంటే పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్. ఏం చెప్తుంది అది? దాని ప్రకారం అక్కడ అడవి పైన, అక్కడి నేలపైన ఆదివాసీలు ఉన్న ఈ ప్రాంతంలో షెడ్యూల్డ్ ఏరియాలు కానీ రాజ్యాంగం ప్రకారం ఏవైతే షెడ్యూల్డ్ ఏరియాలని గుర్తించిందో ఆ ఆదివాసీ బహుళ ప్రాంతాల్లో ఆదివాసీల గ్రామ సభల అనుమతి లేకుండా ఎటువంటి అక్కడ భూమి స్వాధీనం కానీ అటవీ స్వాధీనం కానీ ఇట్లాంటివి ఏవి చేయకూడదు అనేది ఆ చట్టం చెబుతుంది. కాబట్టి ఆ గ్రామ సభల ద్వారా చేయాల్సిన పని. నేను అందుకే సాయుధ పోరాటం మావోయిస్టులు లేని చోట్ల కూడా ఏం చేస్తున్నారు? పేసా చట్టాన్ని అమలు చేస్తున్నారా? చాలా చోట్ల ఒడిశాలో ఇంకా మిగిలిన ప్రాంతాల్లో మావోయిస్టులు ఏ ప్రాబ్లం ఏమీ లేని చోట కూడా గ్రామ సభల్ని ఏమాత్రం నిర్వహించకుండా చేస్తున్నారు. కాబట్టి ఈ సాయుధ పోరాటాన్ని అణిచివేయడానికి అనేది పేరు ఒక సాకు మాత్రమే. రెండవది, గత కరోనా సమయం నుంచి అంటే ఇక్కడ తమ ప్రాంతంలో క్యాంపులు ఇట్లా పెట్టొద్దు, మాకు రోడ్లు ఇంత వెడల్పైన రోడ్లు అవసరం లేదు. చాలాసార్లు అక్కడ ఆదివాసులు చెప్పారు, మా అభివృద్ధి కోసం రోడ్లు కావాలి, తప్పదు అంటే. కానీ మాకు పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద వెహికల్స్ ఏం లేవు. ఈ ప్రాంతంలో మాకు ఉండేవి మోటార్ సైకిళ్ళు లేదా ట్రాక్టర్లు. అటువంటి రోడ్లు మాకు కావాలి. కానీ ఈ 100 ఫీట్ల రోడ్లు ఇవన్నీ ఎందుకు అంటే అవి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నది ఇక్కడ మా ఖనిజాలను తీసుకెళ్ళడానికి అవి చేస్తున్నారు, లేదా సెక్యూరిటీ ఫోర్సెస్ని ఈజీగా మూవ్ చేయడానికి కోసం ఇవి చేస్తున్నారు. ఆ సెక్యూరిటీ ఫోర్సెస్ని మూవ్ చేయడం కూడా దీనికోసమే, ఈ ఖనిజాల కోసమే అనేది వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వీటిని వ్యతిరేకిస్తూ అంటే ఈ పూర్తిగా రాజ్యాంగబద్ధంగా
అంటే మనం ఏదైతే గాంధీయన్ పద్ధతులు అంటామో లేదా శాంతియుత చట్టబద్ధ పోరాట రూపం అంటామో అట్లా మూల్వాసి బచావ్ మంచ్ అని ఒక 4 ఏళ్ల కిందట ఏర్పడిన పూర్తిగా ఆదివాసీ యువకుల ఆర్గనైజేషను సిలింగేర్ అనే ప్రాంతంలో, ఇంకా అట్లా కాకుండా చాలా చోట్ల చాలా శాంతియుతంగా ప్రదర్శనలు, అంటే మనం ఢిల్లీలో బార్డర్లో రైతులు ప్రదర్శనలు చేశారు కదా, అవును. ధర్నా చేశారు కదా నెలల పాటు, దానికంటే సుదీర్ఘకాలంగా అక్కడ కంటిన్యూస్గా ధర్నా చేస్తూనే ఉన్నారు. అట్లా చేస్తున్న దాన్ని మూలవాసి బచావ్ మంచిని వాళ్ళకి సాయుధ పోరాటంతో ఏం సంబంధం లేదు. వాళ్ళు ఎన్నడూ ఆ ఒక్క నాయకులు కూడా ఆయుధాలను పట్టిన వాళ్ళు కాదు. అయినా కూడా ఆ సంస్థని నిషేధించి ఇప్పుడు 60 మంది ఆ సంస్థకు చెందిన వాళ్ళని జైల్లో పెట్టినారు. రఘు అని, సునీత పోరాటం అని, రఘు మిడియామి అని, వీళ్ళంతా చదువుకున్న ఆదివాసీ యువకులు, యువతి యువకులు. అటువంటి వాళ్ళని కూడా మరి ఎందుకు జైల్లో పెట్టినట్టు? వాళ్ళకి సాయుధ పోరాటంతో ఏం సంబంధం లేదు, ఎన్నడూ ఆయుధాలు పట్టిన వాళ్ళు కాదు. అట్లా కాబట్టి ఇది ప్రధానంగా ఈరోజు జరుగుతున్నది అక్కడ ఈ ఖనిజాల కోసము. అయితే దాంతోపాటు మావోయిస్టు ఉద్యమము దేశవ్యాప్తంగా కూడా ఒక అంటే ప్రజా సమస్యల పైన జరిగే పోరాటాలకు ఒక ప్రేరణగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే నిజానికి మావోయిస్టు మూవ్మెంట్ మొదలైంది దండకారణ్యంలో కాదు, అది తెలంగాణలో ఇతర మైదాన ప్రాంతాల్లో. సరే, తీవ్రమైన నిర్బంధం వల్ల ఈరోజు ఇక్కడ నక్సల్బరీలో కదా మొట్టమొదట నక్సల్బరీలో ప్రారంభమైన ఆ తర్వాతి కాలంలో మన ఇక్కడి ప్రాంతంలో చూస్తే ఇది ప్రధానంగా తెలంగాణలో మొదలై తర్వాత దండకారణ్యంలోకి విస్తరించింది. అంటే ఇది అడవిలో మొదలై అడవికే పరిమితమైన ఉద్యమం కాదు, కానీ మళ్ళీ అట్లా విస్తరించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేశంలో సంక్షోభం, రకరకాల రాజకీయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభంలో ప్రజలు చాలా చోట్ల పోరాడుతున్నారు. ఆ పోరాటాలకు ఒక కేంద్రకంగా, ఒక ఇన్స్పిరేషన్గా మావోయిస్టు ఉద్యమం ఉండటానికి అవకాశం ఉందనే భయం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దీన్ని అణిచివేయాలని. మీరు చెప్పండి అన్న, సుదీర్ఘకాలం మావోయిస్టు నేతగా మావోయిస్టు పార్టీలో పనిచేసిన మీరు, అసలు ఈ మావోయిస్టు పార్టీ ఏం సాధించింది? ప్రజలకు జరిగిన మేలేంటి? ఏం సాధించింది? చాలామంది పేదవాళ్ళుగా, చదువుకున్న విద్యార్థులుగా, ఉద్యోగస్తులుగా అనేక మంది ప్రేరేపితమై దండకారణ్యంలోకి వెళ్ళి అమరులవుతున్నారు. అంత పేదింటి మధ్యతరగతి వాళ్ళే. ఇటు పోలీస్ వ్యవస్థ అయినా అంతే కదా, కానిస్టేబుల్, గ్రే హౌండ్స్ ఏదైనా కూడా వాళ్ళు సామాన్యులే కదా. ఈ సామాన్యులు పోరాటం చేసుకొని ఒకరినొకరు కాల్చుకొని అంతిమంగా బలయ్యేది కూడా సామాన్యుల బిడ్డలే కదా. అసలు ఏం సాధించింది మావోయిస్టు పార్టీ? అసలు ఏం ప్రజలకు ఒక విప్లవాత్మకమైన మార్పు ఏం తెచ్చింది అని అంటే ఏం చెప్తారు మీరు? అంటే మన తెలంగాణలో సాయుధ పోరాటం లేదా నక్సలైట్ పోరాటం మొదలైనప్పటి నుంచి ఇక్కడ భూస్వామ్యం అణిచివేత ఎట్లా ఉండిందో 70ల్లో 80ల్లో గ్రామస్తులు ఆ కాలపు వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అంటే ఎంత దుర్మార్గమైన మీ అనుభవంలో ఉంది కదా, చెప్పండి. మా అనుభవంలో కూడా, అంటే మేము పనిచేసిన ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పండి. అంటే నేను పనిచేసిన అంటే నేను గ్రామీణ ప్రాంతంలో అయితే బీహార్, జార్ఖండ్లో పనిచేశాను. అక్కడ నేను వెళ్ళిన అప్పటికి కూడా అంటే ఈ అగ్రకుల భూస్వాముల అణిచివేత దళితుల మీద, ఇతర వెనుకబడిన వర్గాల మీద చాలా పెద్ద ఎత్తున ఉండేది. అంటే కొన్ని చోట్ల అయితే, కొన్ని గ్రామాల్లో అయితే చెప్పులు వేసుకొని ఒకటే ఒక కుటుంబము, పెద్ద భూస్వామ్య కుటుంబం కూడా కాదు, కానీ అది అగ్రకులకి సంబంధించిన కుటుంబము. ఆ కుటుంబం ఆ ఇంటి ముందు నుంచి దళితులు కానీ ఇతరులు కానీ చెప్పులు వేసుకోకుండా, చెప్పులు వదిలేసి చెప్పులు చేతిలో పట్టుకొని ఆ ఇంటిని దాటుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఉండింది. ఇదే కాకుండా చాలా వందల అంటే ఈ పోరాట కాలంలో లక్షలాది ఎకరాల మీద దళితులకు, ఇతర పీడిత కులాల పేదలకు భూమి వచ్చేట్టుగా, భూమి మీద అధికారం వచ్చేందుకు పోరాటాలు నడిపింది. అయితే ఇవన్నీ నిలుపుకోగలిగారా అంటే ఉద్యమం వెనుకబాటు పట్టినాక చాలామంది ఆ భూమిని వేరే మధ్యతరగతికి ఇట్లా అందుకొని, అయితే ఈ మొత్తం క్రమంలో ఈ పోరాటాల వల్ల ఒకప్పుడు చాలా కరడుగట్టిన భూస్వామ్యం ఏదైతే ఉందో దాన్ని బద్దలు కొట్టగలిగింది. అంతేకాకుండా ఒక చైతన్య రీతిలో చూస్తే కనుక పీడిత కులాల్లో
చాలా చైతన్యం పెరగటానికి తమ హక్కుల పట్ల తమకు ఏమి అంటే రాజకీయ, సాంఘిక అధికారం పట్ల ఒక చైతన్యాన్ని పెంపొందించడంలో తప్పనిసరిగా మావోయిస్టు ఉద్యమం మొదటి నుంచి నక్సలైట్ ఉద్యమం అని పేరుతో ఉన్నది. ఈ అది సాధించిన విజయం. సరే, ఒకప్పటి పరిస్థితులు, భూస్వామ్య వ్యవస్థ, ఆనాడున్న అరాచకాలు, అణచివేత దోహదపడ్డది అంటున్నారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవు గదా! అటువంటి ప్రస్తుతం అటువంటి అణచివేత కూడా ఎక్కడ కనిపించట్లే గదా! అభివృద్ధి కూడా చెందుతుంది గదా! అవునన్నా కాదన్నా ఎంతో కొంత సమాజం అభివృద్ధి చెందుతుంది గదా! ఇప్పటికీ అదే పంథాలో సాయుధులై అమరులయ్యే కంటే ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయవచ్చు గదా! అయితే అప్పటికి, ఇప్పటికి అంటే ఈ 40, 50 ఏళ్లలో పరిస్థితులు చారావటకు మారిన మాట వాస్తవం. హ్మ్. ఆ మారిన పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టు ఉద్యమం కూడా తనను తాను మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నదనేది కూడా వాస్తవం. అంటే ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు మావోయిస్టు ఉద్యమం అంటే ఈ దేశంలో విప్లవం సాధించి సమసమాజం స్థాపించడం కోసం మొదలైన ఉద్యమం. అందులో భూస్వామ్య అణచివేత, మావోయిస్టు ఉద్యమం కారణంగా ఇంకా పలు రకాల ఆర్థిక వీటి కారణంగా ఎన్నో మార్పులొచ్చాయి. సామాజిక, ఆర్థిక మార్పులొచ్చినాయి. దానికి అనుగుణంగా తప్పనిసరిగా మావోయిస్టు ఉద్యమము దాన్ని ఫ్రమ్ టైమ్ టు టైమ్ వాటిని సమీక్షించుకొని మార్పులు అనేదే దాని సైద్ధాంతిక దృక్పథం. సంస్కరణలు చేసుకోవాల్సిన అవసరం. దాంట్లో సైద్ధాంతికంగా ఆ విషయంలో ఏమాత్రం గందరగోళం మావోయిస్టు పార్టీకి లేదు. అయితే దాన్ని అంటే సైద్ధాంతికంగా ఏదైతే దృక్పథం ఉందో, అంటే ఇదేదో అరణ్యానికి మాత్రమే పరిమితమై దేశంలో విప్లవం విజయవంతం చేయగలుగుతామని ఏ మావోయిస్ట్ పార్టీ, ఏ కమ్యూనిస్ట్ కూడా అనుకోలేదు. ఎందుకంటే ఎంతైనా దేశంలో మొత్తం ఆదివాసీల సంఖ్య 7-8%. భారతదేశంలో విప్లవం విజయవంతం కావాలంటే కనీసం 50-20% ప్రజలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఇంకా 70-80% దాకా కనీసం న్యూట్రల్గానన్నా, అంటే యాక్టివ్ పార్టిసిపేట్ చేసే వాళ్లకు సమర్థనగానో లేకపోతే వ్యతిరేకం కాకుండానో ఉంటే తప్ప విప్లవం ఎప్పుడైనా విజయవంతం కాదు. ఆ ఎరుక మావోయిస్ట్ పార్టీకి తప్పనిసరిగా ఉంది. కానీ విపరీతమైన నిర్బంధం, అంటే ఈ నిర్బంధం ఒక సాకుగా కూడా చెప్పలేము. ఎందుకంటే ఇటువంటి నిర్బంధం వస్తుంది అనేది అంటే ప్రజల ఉద్యమాలు జరిగినప్పుడు ప్రజల ఉద్యమాల మీద స్టేట్ నిర్బంధం తీసుకొస్తుందనేది చాలా జనరల్ విషయమే. అటువంటి నిర్బంధాన్ని బయటపడడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికైతే ఇంకా పూర్తిగా విజయవంతం కాలేదని మనం చెప్పుకోవాలి. కాబట్టి ఈ విషయంలో ఇంకా అది మావోయిస్ట్ పార్టీ దీని విషయంలో కూడా మళ్ళీ ఆలోచించుకున్న అందులో భాగంగానే కూడా ఇప్పుడు ఒక భాగంగా కూడా శాంతి చర్చలు అని ప్రతిపాదించడం అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. దానికంటే పోయే ముందు మీరు ఇంకొక ప్రశ్న అడిగారు. అంటే పోలీసులు కూడా చాలా సాధారణ కుటుంబాల్లో నుంచే వస్తారు. సహజం, చాలా సహజం. మధ్యతరగతి కంటే కూడా ఇంకా పేదవాళ్ళ కుటుంబాల నుంచే వస్తారు. క్షేత్రస్థాయిలో పాల్గొనేటువంటి కానిస్టేబుల్స్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, జవాన్లు కానీ దాని పేరు ఏదైనా ఉన్నప్పటికి కూడా క్షేత్రస్థాయిలో యుద్ధం చేసేదంతా సామాన్యులు, చాలా సామాన్యపు కుటుంబాలే. అందుకే ఇప్పుడు ఉదాహరణకి ఛత్తీస్గఢ్లో అయితే డిఆర్జీ పేరుతోటి ఎవరినైతే ఈ ఉద్యమంలో ఈ దాడుల్లో ముందు పెడుతున్నారో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, అందులో మొత్తం ఉన్నది ఆదివాసీలే. ఆ స్థానిక ఆదివాసీలంతా ఒక 90% మంది చాలా సాధారణమైన దీని నుంచి వచ్చిన వాళ్ళని వినియోగించి కూడా చేస్తున్నారు. అంటే ఎప్పుడైనా ఈ ఉద్యమాల్లో అటు ఈ పేదల ఉద్యమాల మీదకి ఉసిగొలుపుతున్నది కూడా పేదవాళ్ళనే. అందుకే మీరు ఈ యుద్ధంలో పాల్గొనకండి అని మావోయిస్ట్ పార్టీ ఎన్నోసార్లు సిఆర్పిఎఫ్ కానీ ఇతర సెక్యూరిటీ ఫోర్సెస్కు అప్పీల్ చేస్తూ పాంఫ్లెట్స్ కూడా రిలీజ్ చేసింది, పోస్టర్లు కూడా వేసింది. అట్లే ఇప్పుడే కాదు, అసలు 70ల నాడే చెరబండరాజు పొట్టకూటికి నీవు పోలీసు అయినావు అని చెరబండరాజు రాశాడు. గద్దర్ కూడా పాట రాశాడు, నా సాకింద మీ సాకింద నిన్ను జైల్లో పెట్టినారు అని. అంటే ఈ పోలీసులకు ఎప్పుడూ కూడా ఈ పోలీసులంతా చాలా కింది వర్గాల నుంచి, కింది కులాల నుంచి వచ్చిన వాళ్ళే. మన వేలుతోటే మన కన్ను పొడుస్తున్నారు. కాబట్టి వీటిల్లో పాల్గొనకుండా ఈ రాజ్య స్వభావాన్ని గ్రహించండి అని మావోయిస్టు పార్టీ మొదటి నుంచి. ఇటీవల మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ గంగన్న చనిపోయాడు. అది పార్టీ చీఫ్ చనిపోవడం, పార్టీ అగ్రనేత చనిపోవడం అనేది ఆ పార్టీకి తీరని లోటుగా సమాజం భావిస్తుంది. అది సాధించిన విజయంగా కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి
కేశవరావు గారితో మీరు పనిచేశారు కదా, వారితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎటువంటిది? అంటే కామ్రేడ్ కేశవరావు గురించి చెప్పాలంటే, నేను బీహార్‌లో మొదట పనిచేయడానికి వెళ్ళినప్పుడు, అప్పటికి అది కొత్త ప్రాంతం. ఉమ్, అంటే ఈ ఇక్కడ కామ్రేడ్ కేశవరావు పీపుల్స్ వార్ నాయకుడు. ఉమ్, బీహార్‌లో అప్పటికి పీపుల్స్ వార్ లేదు. సో, అక్కడ కొత్తగా ఏర్పడిన పరిచయాల్లో అక్కడ కొత్తగా అప్పుడే నేను కూడా అక్కడ కొత్తగా వెళ్ళాను. సో, అప్పుడు కామ్రేడ్ బీఆర్ అంటే కేశవరావు ఆ బీహార్ ఉద్యమాన్ని కూడా అర్థం చేసుకోవాలి. బీహార్ సామాజిక, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలి. అక్కడ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర కమిటీ ఆయనకు బాధ్యత అప్పచెప్తే, నేను పనిచేసిన ప్రాంతంలోకే ఆయన బాధ్యుడిగా వచ్చారు. ఉమ్, అట్లా అప్పుడు గ్రామీణ ప్రాంతంలో పనిచేయటం, కొన్ని నెలల పాటు మొత్తం ఆ ఏరియాలో తిరగటం, ఇవన్నీ ఆయనతో పాటు మాతో పాటు ఆయన తిరిగాడు, ఆయనతో పాటు మేము తిరిగాం. ఉమ్, అట్లా అంటే ఉద్యమాన్ని నిర్మించడం ఎట్లా అనే చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి, అంటే నేను స్వయంగా నేను ఒక గ్రామానికి చెందిన వాడినే అయినా అంటే చదువుల తర్వాత విప్లవోద్యమంలో గ్రామీణ ప్రాంతంలో పనిచేయడానికి వెళ్ళడం అది నాకు కొత్త. పైగా బీహార్ లాంటి అసలు చాలా కొత్త ప్రాంతం. అక్కడైనా కూడా అంటే ప్రజలతో కామ్రేడ్ బీహార్ గురించి చాలా ఈరోజు మనం పేపర్‌లో సైనిక సిద్ధహస్తుడు, చాలా గొప్ప మిలిటెంట్ నాయకుడు అనేది చదువుతుంటాం. అయితే దీని వెనకాల కామ్రేడ్ ఎంత సున్నిత హృదయుడు అనేది చాలా సార్లు ఇటువంటి నాయకులు చాలా కేశవరావు. ఎంత సున్నిత హృదయులు, ఎంత డౌన్ టు ఎర్త్‌గా ఉండే మనుషులు అనేది చాలా సార్లు మరుగున పడిపోతుంటుంది. ఆ కామ్రేడ్ మాతో పాటు కలిసి పనిచేసే కాలంలో అంటే ఎట్లాంటి విషయాలు, సున్నితమైన విషయాలు చెప్పేవాడంటే, మనం ప్రజల ముందు చాలా విధేయంగా ఉండాలి. అంటే ప్రజలకు అసలు ఊళ్ళల్లో మామూలుగా దొరలు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటారు. కానీ కాబట్టి మనం అనుకోకుండా గూడా ఏదో అలవాటు చొప్పున గూడా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవద్దు. ఎందుకంటే అది ఒక గ్యాప్ పెంచుతుంది మనకు ప్రజలకు, మనకు మధ్య. అది ఒక పెత్తందారితనంలాగా పేద ప్రజానీకం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇటువంటి సున్నితమైన అంశాలు కూడా కామ్రేడ్ మాట్లాడేవాళ్ళు. అందరి తోటి కామ్రేడ్స్‌తో గానీ, కింది స్థాయి కామ్రేడ్స్‌తో గానీ, ప్రజలతో గానీ ఆయన చాలా ప్రేమపూర్వకంగా మేళవించిన ధోరణితో ఆయన అట్లా ఉండేవాడు. అంటే ఇవి ఆ గొప్ప నాయకుడికి ఉన్న ఈ ఇతర కోణాలు. అంటే మనం పేపర్లలో గానీ, వీటిలలో చూసినప్పుడు ఆయన సైనిక మిలిటరీ కమిషన్ బాధ్యుడు, చాలా యాక్షన్‌లకు నిర్వహించిన నాయకుడు ఇట్లానే చూస్తాం. కానీ ఇటువంటి విషయాలు కూడా చంద్రబాబు నాయుడు అల్లిపిరి సంఘటన కూడా ప్రధాన సూత్రధారి అని చెప్తుంటారు కదా. అవటానికి అవకాశం ఉంది. అంటే అది కొన్నిసార్లు ఎవరైనా కాకపోయినా ఇటువంటి ప్రత్యక్షంగా దాన్ని నిర్వహించాల్సిన అవసరం లేదు. నాయకత్వం వహించారు. నాయకత్వం వహించదు. సైద్ధాంతిక మిలిటరీ రకంగా ఉండదు.